తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ డెలివరీ యాప్స్‌కి అలాగే ఈ రవాణా యాప్స్ ఏవైతే ఆన్‌లైన్ ఉన్నాయో వీటి ద్వారా వర్క్ చేసే కార్మికులందరూ కూడా ఎంతో మంది ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే దాదాపుగా వాళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా ఈ వేతనాల విషయంలో అలాగే కనీస బేస్ ఫేర్ విషయంలో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులకి లోనవుతున్నారు. ఈ విషయంలోనే నిన్న సోమవారం నాడు ఈ సిఐటియు కార్యాలయంలో ముషీరాబాద్ కార్యాలయంలో అయితే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీటన్ని అంశాలపైన ఒక నిరవధిక సమ్మెకు అంశం కూడా లేవనెత్తడం జరిగింది. అయితే కార్మికులకి కనీస వేతనాలు, వాళ్ళ రక్షణ కావచ్చు, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనీస బేస్ ఫేర్ కూడా ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా 12 గంటల పాటు సమ్మెనైతే ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ర్యాపిడో సేవలు కావచ్చు, అలాగే ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అలాగే జిప్టో ఇలా రవాణా అలాగే డెలివరీ యాప్ సేవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 12 గంటల పాటు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే నిలిచిపోయాయి కూడా ఈ 12 గంటల పాటు. మనం చూసుకున్నట్లయితే ఈ యాప్ ఆధారిత రవాణా అలాగే డెలివరీ సేవలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినంత వరకు చాలా మంది కూడా వాటిపైన ఆధారిత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డెలివరీ సిబ్బంది కావచ్చు, అలాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సమ్మెకి అయితే పిలుపునివ్వడం జరిగింది 12 గంటల పాటు. అలాగే నిన్న జరిగినటువంటి సిఐటియు కార్యాలయం సమావేశంలో కూడా వాళ్ళు మెయిన్ అంశాలను కూడా వాళ్ళు లేవనెత్తడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఈ ఊబర్, ర్యాపిడో అలాగే స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాప్ల ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకి కనీస వేతనాలు కావచ్చు, మార్జిన్ బేస్ ఫేర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఇవ్వకపోవడం చేత వాళ్ళు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు ఒక పక్కన పెరిగిపోయాయి. వాళ్ళకి రావాల్సిన వేతనాలు కరెక్ట్గా రాకపోవడము, అలాగే రక్షణ కల్పించాల్సిన సంస్థలే వాళ్ళ నోరు కొడుతుంటే వాళ్ళు ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నారు. కానీ ఇప్పటికీ చూస్తూ ఊరుకోలేము. ఈ 12 గంటల పాటు మేము ఏవైతే ఈ 12 గంటల పాటు సమ్మె ఉందో ఈ సేవలు మేము నిలుపుదల చేస్తున్నాము. అలాగే తరువాత చూసుకున్నట్లయితే ఇదే కనుక ప్రభుత్వం కానీ ఈ వేతనాల గురించి కావచ్చు, మాకు ఏవైతే కనీస బేస్ ఫేర్లకు సంబంధించిన అంశాలపై స్పందించి ఒక నిర్ణయం తీసుకొని ఎడల ఆగస్టు 8 నుంచి కూడా నిరాహార దీక్ష అలాగే కంటిన్యూస్గా సమ్మె ఉంటుంది అని వారు ప్రకటించడం జరిగింది. అయితే మెయిన్గా వాళ్ళు కొన్ని డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంచుతున్నారు. ఏవైతే ఈ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025న పూర్తి స్థాయిలో అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కనీస వేతనాలు అలాగే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ను వెంటనే అమలు చేయడం, అలాగే కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడము, అలాగే గిగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం అనే అంశాలపై వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా గత కొన్ని రోజులుగా ఈ ర్యాపిడో డ్రైవర్లు కావచ్చు, ఊబర్ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళకు ఇస్తున్న మార్జిన్ రేట్ అలాగే ఈ కనీస బేస్ ఫేర్ ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి నష్టం కలిగిస్తుంది. ఎన్ని రైడ్స్ చేసుకున్నా కానీ వాళ్ళకి కనీస వేతనం అనేది రావట్లేదు. ప్రత్యేకించి ఈ గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో సంస్థల తరపు నుంచి కొంత ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత పని చేసినా కానీ వాళ్ళకి మిగులుబాటు తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి గడవడం కష్టంగా ఉంది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈరోజు 2 నుంచి 3 లక్షల మంది కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ ముషీరాబాద్ సిఐటియు కార్యాలయం వద్ద స్టార్ట్ అవుతున్న ఈ సమ్మె కాస్త దూరం వాళ్ళు సమ్మెగా కూడా వాళ్ళు ర్యాలీగా కూడా వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దీనికి పలు కీలకమైన కార్మిక సంఘాలు కూడా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే కార్మికులకి ఖచ్చితంగా కనీస వేతనం అనేది రావాలి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ రవాణా సేవలకు సంబంధించి ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, అలాగే ఈ ఓలా కావచ్చు, వీటికి సంబంధించిన డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వాటి కోసం కష్టపడుతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్కి వాళ్ళకి ఈ బేస్ ఫేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ పెరిగిన నేపథ్యంలో కూడా వాళ్ళకి కనీసం కూడా మిగలటం లేదు. పెట్రోల్ రేట్లు అయితే అమాంతం పెరిగిపోతున్నాయి, రైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా కనీస వేతనాలు రావట్లేదని వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గిగ్ వర్కర్లు వాళ్ళకు కనీస వేతనాలు అలాగే ఈ రవాణా సంస్థలకి సంబంధించిన ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో ఈ గిగ్ వెల్ఫేర్ 2025 రూల్స్ని అయితే వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ అంశాలపైన వాళ్ళు ఒక నిర్ణయానికి రాకపోయినట్లయితే ఆగస్టు 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కూడా మేము నిర్వహిస్తామని ఇటు కార్మిక సంఘాలు ఏవైతే ఈ రవాణా అలాగే డెలివరీ యాప్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆ కార్మిక సంఘాలందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఒక ర్యాపిడో డ్రైవర్ కావచ్చు,
ఓలా డ్రైవర్లు చూసుకోవచ్చు. బయట ఆటోలు మనం మాట్లాడుకున్నట్లయితే ఒక కనీస రేట్ అనేది ఉంటుంది. ఆ కనీస రేటుకి ఇంకా తక్కువగా ఈ ఆన్లైన్ యాప్స్లో దొరుకుతున్నందువలన ఎక్కువగా యువత కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, నిత్యం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ ర్యాపిడో సేవల్ని అలాగే ఓలా ఊబర్ సేవల్ని వాళ్ళు వినియోగించుకుంటారు కాబట్టి సో కస్టమర్స్కి మంచి సేవలు అందించే నేపథ్యంలో మధ్యలో కార్మికుల్ని సంస్థ ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకి కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు కార్మికులు అలాగే కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ గిగ్ వర్కర్లు ఇప్పుడు ఈ రోజు 12 గంటల పాటు చేస్తున్న ఈ సమ్మెతో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే తీరాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే వారి డిమాండ్లు కనీస డిమాండ్లు కాబట్టి వీటిపైన ఆ డిమాండ్లను తీర్చే అవకాశం కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒకవేళ కనుక ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఏవైతే వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారో ఆ డిమాండ్లకి తగ్గట్లుగా వాళ్ళు నిర్ణయం లేకపోతే ఖచ్చితంగా ఆగస్టు 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెతో పాటు నిరాహార దీక్ష కూడా చేస్తారు. దీనికి సంబంధించి సిఐటియు కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఈ సంస్థలు కూడా మెయిన్గా సపోర్ట్ చేసినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి ఈరోజు 12 గంటల పాటు నిలిపివేసిన సేవల వల్ల దాదాపుగా మార్నింగ్ నుంచి ఏదైతే ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో మార్నింగ్ నుంచి కూడా ఈ ఐటీ ఉద్యోగులు కావచ్చు, మిగతా ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ర్యాపిడో పైన ఆధారపడిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ర్యాపిడోలు కొన్ని బుక్ అవుతున్నాయి, బుక్ అయిన తర్వాత వెంటనే క్యాన్సిల్ అవుతున్నాయి, అలాగే ఎక్కువ టైం కూడా టేక్ చేస్తున్నాయి. దాంతో పాటుగా ఈ చాలా బుకింగ్స్ కూడా లేట్గా రన్ అవుతున్నాయి. ర్యాపిడో సేవలు అయితే ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. అక్కడక్కడ ఊబర్ బుక్ అవుతున్నప్పటికీ కూడా అది కూడా డౌట్గానే ఉంది. కాబట్టి దీంతో ఈరోజు 12 గంటల పాటు కూడా ఈ నగర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నగర ప్రజలకి క్షమాపణ చెప్తున్నాము మేము అని ఆ యాప్కి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. మా ఇబ్బందులు కూడా మేము సాల్వ్ చేసుకునే అంశంతో మేము ముందుకు వెళ్తున్నాం, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాది కాదు. దయచేసి ఎవరైతే ప్రజలు ఈరోజు ఈ ర్యాపిడో సేవలు, ఊబర్, ఓలా సేవలు అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా సేవల్ని వాళ్ళు పొందలేకపోతున్నారో వాళ్ళకి మేము క్షమాపణ చెప్తున్నాము అంటూనే వారి డిమాండ్లని ప్రభుత్వం ఒక్కసారిగా పరిశీలించాలి, అలాగే ఆయా సంస్థలు కూడా వాళ్ళకి కనీస వేతనాలు ప్రొవైడ్ చేయాలి అని కార్మికులు, ఈ యాప్ల ద్వారా పనిచేస్తున్న గిగ్ వర్కర్లు, అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.